మీరు మొన్న కొడాలి నానిని కలిశారు 2024 ముందు, ఓడిపోయాడు. శిరోభారం నవరత్న తైలం అన్నారు పెద్దలు. అంటే ఎవడి గుండు వాడు గీసుకోలేడు. అంటే నీ గుండె పుణ్యానికి ఇయ్యాలన్నమాట. వల్లభనేని వంశీని కలిశారు, ఓడిపోయాడు. బాగా చెప్తారా? ఏమంటాయి ఇంతవరకు నేను చెప్పినవన్నీ పోలిపోకుండా ఓం నమః శివాయ. పేరుని నానిని కలిశారు, వాళ్ళ కొడుకు ఓడిపోయాడు. ఇంకోటి ఏదో అన్నవరా, సరిగ్గా గుర్తు రావడం లేదు. డీటెయిల్స్ అన్ని ఎందుకులేండి. జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు రాసుకోండి 100 సార్లు రాసుకోమన్నారు. ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. ఆయన ఏమయ్యాడు? 11 సీట్లు పరిమితమయ్యాడు. ఇప్పుడు మళ్ళీ కేసులు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. భారతీయ జనతా పార్టీ 2019లో ఇక రాదు అన్నారు. ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజరా? మోడీ ప్రభ 0 అయిపోయిందన్నారు. 2019లో యోగి ఆదిత్యనాథ్ సీఎం అయ్యాడు, మోడీ గారు మళ్ళీ పీఎం అయ్యారు. మీరు చెప్పింది ఏది జరగలేదు. ఒక ఎదవని ఎదవా అని ప్రూవ్ చేస్తాను ఎంత కష్టపడాల్సి వస్తుంది అనుకోలేదండి. నాగ చైతన్య శోభిత ఎక్స్టెండెడ్ కాబట్టి చెప్పానన్నారు. మీకు అది ముందు నుంచి అలవాటు. ఇదయ్యా రాంప్రసాద్, నువ్వు ఈ 40 ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు. 40 ఏళ్ళ తర్వాత అలవాటైపోతుంది. రష్మిక మందన్న వారు ఎవరితోటో ఏదో ఉందని చెప్పారు, మీకు అది అలవాటు. డేటు మారితే ఫేటు మారుతుంది ఆయన. నా కోసం భక్తురాళ్ళందరూ నిరీక్షిస్తున్నారు. వెళ్ళి వాళ్ళని అనుభవించాలి, అదే అనుగ్రహించాలి. అది చెప్పడం, వాళ్ళకి కుదరదని చెప్పడం, వాళ్ళ బ్లాక్ మెయిల్ చేయడం, పూజలు చేస్తానండం. నమో నమః నమో నమః నమో నమః నమో నమః నమో నమః నమో నమః. ఎవరో ఇద్దరు దంపతులు వెళ్తే సినిమాల్లో అప్పుడప్పుడు ఎదుగుతున్న ఆర్టిస్టులు మీరిద్దరు ఇడిపోండి అర్జెంటుగా అన్నారు. ఆ మాట ఏంటి మూర్తి? నేను ఎక్కడా చదవలేదు, ఏ సినిమాలో కూడా చూడలేదు. మేము ఇడిపోవడం ఏంటంటే మేము బాగున్నాం కదా అంటే గొడవలు లేవా అన్నారు. బాగానే ఉన్నామని చెప్తే లేదు మీరు ఇడిపోండి. ఏంటి సార్, ముడ్డి మీద కొడితే మూతి పళ్ళు రాలినట్టు మాట్లాడుతున్నారు. శాస్త్రి సార్, ఇక్కడ స్విచ్ చేస్తాం, ఎక్కడో లైట్ వెలుగుతుంది. లేదు లేకపోతే భవిష్యత్తులో ఇడిపోతారు. కాబట్టి త్రయంబకం వెళ్ళి పూజలు చేయండి. అరే తేరి అమ్మో ఒరే బ్రహ్మో, నీ తలేంట్రా పబ్లిక్ ప్రాపర్టీ అయిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ నన్ను పిలిపించుకున్నారు అని చెప్పారు. నీకు తప్పనిపించలేదా? తప్పేంటి? అరే సర్వానంద్ సోనోవాల్ ఫోటోని మార్ఫ్ చేసి మీ ఫోటోతో పెట్టుకున్నారు. మనిషివా పశువా నువ్వు? మాట్లాడుతున్నాను కదా, పెద్ద మనిషితో మాట్లాడుతున్నాను కదా. అది మేము బయట పెడితే మీరు తప్పు ఒప్పుకుని ఎప్పటికీ జీవితంలో జాతకాలు చెప్పండి, జ్యోతిష్యులు చెప్పండి లైవ్లో వెళ్ళిపోయారు. అంటే విల్ డిస్కస్ ఇట్ లేటర్, తర్వాత మాట్లాడదాం. సరే, మీకు పప్పు ఉందని మీరే స్వయంగా చెప్పారు. మీకు డాన్లతో పరిచయం ఉందని మీరే స్వయంగా చెప్పారు. ఓరే నాయనో, వీడు ఈ టైప్లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. ఏం సంపాదించారు మీరు? ఏం బిజినెస్ చేశారు? కేవలం జ్యోతిష్యం. ఎంతమంది జీవితాలతో ఆడుకున్నారు? ఏంటి ఎగసకాల? ఇదేవాడికి కావాలి? డబ్బులు రప్పించమని ముందరా. ఏ స్వామీజీ అయినా ధనాన్ని సృష్టించలేరు నాయన. ఎంతమంది జీవితాలతో మీరు ఆడుకున్నారు జ్యోతిష్యం పేరుతో? సార్ వీళ్ళంతా నెంబర్ 1 కేడీలు సార్. వీళ్ళు సెంట్రల్ జైల్లో కాదు సార్, అండమాన్ జైల్లో ఉండాల్సిన వాళ్ళు. మా ఇంటికి వచ్చినటువంటి వేణుస్వామి గారు 2 రోజులు ఇప్పుడు ఈ వీడియోలో చూపించినట్టుగా వేణుస్వామి గారు మంత్రాలు ఏం చదవరు. ఈ శిష్యులే మొత్తం అంతా తతంగం అంతా నడిపిస్తారు. మీ గురువు కోపం వస్తే నిన్ను తీసేస్తాడు. వాడి బొందే బామ్మ, వాడికి మాయ తప్ప మంత్రాలే రావు. నేను లేకపోతే వాడు సున్నానే. ఈ కాలంలో కావాల్సింది మాయరా. వేణుస్వామి గారు పూజ చేసిన తర్వాత ఆయన తిరిగి బయలుదేరడం కూడా జరిగింది. దాన్ని నేను ఆపుతాను కదా. పోయింది గురుగారు, పోయింది. దాని తర్వాత వేణుస్వామి అయింది మీకు ఆ పూజలకి? నాకు దాదాపు 10 లక్షలు అయిందండి. 10 లక్షలు? 10 లక్షలు అయిందండి. ఆ దోషం ఉంది, ఈ దోషం ఉంది, ఈ పూజ చేయిస్తా, ఆ పూజ చేయిస్తా. నువ్వు ఎవడవా? నువ్వు చేసే పూజలు ఏంటి తెలుసా? అబ్బే ఏమీ లేదు. ఇప్పుడు నేను నీ దగ్గర జ్యోతిష్యం చెప్పించుకుంటానా కోనా? ఆ సమంత నాగ చైతన్య ఒక్కటి గాల్లో వేసాడు. బ్రేక్ అంటే వచ్చే ఏడాది ఈ పాటికి ఆల్మోస్ట్ ప్లాట్ఫామ్కి వచ్చేస్తాం. ఇక అది మాత్రమే ప్రమోట్ చేసుకుంటాడు. జనాలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా మీరు? జాతకాలు ఎవడన్నా బ్రైట్ ఫ్యూచర్ కోసం చెప్పించుకుంటాడు, బైరాగులు అవడం కోసం కాదు. ఈడియట్. కరెక్ట్ పొల్లారా.